పాండవులు. చిన్నప్పటి నుంచి కౌరవులకి పాండవులకి పడటం లేదు. దుర్యోధనుడికి పాండవుల్ని చూస్తే అసూయగా ఉండేది. మరి భీష్మాచార్యుల వారు ధర్మరాజుని మహారాజుగా ప్రకటించి హస్తినాపురానికి రాజుని చేశారు. అయితే ఎలాగైనా సరే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసేయాలి అని చెప్పేసి కౌరవులు శకునితో సహా ఒక పన్నాగం పన్ని, మీరందరూ వెళ్ళి వారణావతంలో ఉండండి, అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పేసి, సరే వాళ్ళు వెళ్ళమన్నారు కదా అని చెప్పేసి వారణావతానికి వెళ్ళారు. అంతకుముందే ఆ వారణావతంలో లక్క ఇల్లును తయారు చేసి లోపలంతా లక్క పెట్టి నేయి పూసి పైనంతా మామూలుగా వేసినటువంటి గోడలు భవనాలు అన్నీ తయారు చేసి వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి దహనం చేసి చంపించేయాలని దుర్యోధనుడు పథకం వేశాడు శకుని సహాయంతో. సరే వీళ్ళక్కడ ఉన్నారు. కొన్నాళ్ళు గడిచేటప్పటికి ఒకరోజు అంతకుముందే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి ఒక సొరంగ మార్గం తయారు చేశాడు. విదురుడు చూచాయిగా చెప్పాడనమాట, మీకు అపాయం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది, మీరు చాలా అప్రమత్తులై జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. అర్ధరాత్రి పూట బాగా తీవ్రమైనటువంటి అగ్నిజ్వాలలు చెలరేగాయి. భీమసేనుడు ఈ అందరూ సోదరులందరూ తల్లితో సహా నిద్రపోతున్నారు. అప్పుడు భీమసేనుడు ఒక్కడే తల్లిని వీపు మీద, మరి ధర్మరాజుని ఒక భుజం మీద, నకుల సహదేవుల్ని చెరొక చంకలో ఇరికించుకొని ఆ సొరంగ మార్గం గుండా బయటపడి ఒక చెట్టు కింద తల్లిని పడుకోబెట్టి సోదరులందరినీ రక్షణ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ హిడింబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు అన్నమాట. ఆ హిడింబాసురుడు మానవులు వచ్చినటువంటి జాడ పసిగట్టాడు. ఇన్నాళ్ళకి నాకు మానవ మాంసం దొరికింది, రోజు ఈ అడవి మృగాల మాంసం తిని అంత రుచి తప్పిపోయింది, ఈరోజు చక్కగా నేను మానవుల మాంసాన్ని ఆహారంగా స్వీకరిస్తాను అని చెప్పేసి చెల్లెలైనటువంటి హిడింబను పిలిచి నువ్వు వెళ్ళి వాళ్ళని చంపి తీసుకురావాల్సింది అంటాడు. సరే హిడింబ ఒక అందమైనటువంటి యువతిలాగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. అక్కడ ఆవిడ వస్తూనే భీమసేనుని చూసింది. విశాలమైనటువంటి వక్షస్థలము, కండలు తిరిగినటువంటి శరీరము, అందమైనటువంటి ముఖము, మంచి తేజస్సుతో వెలిగిపోతున్నాడు భీమసేనుడు. ఆ భీమసేనుని చూసి మొట్టమొదటిసారి ఆవిడ వలచిందనమాట. మనం అంటామే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ విధంగా ఆ రాక్షసుడి చెల్లెలేమను వలిచింది. ఇంతలోకి చెల్లెలు ఎంతసేపటికి రాకపోయేటప్పటికి ఈ హిడింబాసురుడు పెద్దగా కేకలు పెట్టుకుంటూ అరుపులు అరుస్తూ వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఈ హిడింబ కుంతీదేవి వెనకాల చేరి భయంగా నిలబడింది. అప్పుడు భీమసేనుడికి ఈ హిడింబాసురుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇద్దరు చెట్లను పీకివేసి ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేశారు. రాళ్ళు పిండి అయిపోయినాయి. భూమి అంతా కూడా దద్దరిల్లిపోయింది. అంతా నానా గందరగోళంగా అయోమయంగా తయారైపోయింది. చివరికి భీమసేనుడు ఆ హిడింబాసురుడిని 2 చేతులతో పట్టి బలంగా వాడిని వధించేశాడు. ఈ హిడింబ అప్పుడు సంతోషంగా కుంతీదేవి దగ్గరికి వచ్చి, నేను మీ అబ్బాయిని వలచాను, అతనితో నాకు వివాహం చేయండి అన్నది. చూడండి, ఈవిడ ప్రేమ సోదరుడు చచ్చిపోయినా కానీ మరి ప్రేమించిన వాడిని చేసుకోవాలి అనేటువంటి ఆశ. అంటే ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. లవ్ హ్యాజ్ నో రీజన్స్ అండ్ నో సీజన్స్ అంటాడు షేక్స్పియర్. అట్లా ఇక్కడ ప్రేమ అనేటువంటిది సోదరుడిని కూడా చంపించి తను వివాహం చేసుకోవాలి అనేటువంటి స్వార్థానికి పురికొల్పిందనమాట. ఇది పాండవులు అరణ్యవాసంలో ఎదుర్కొన్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.